చర్చకు తిరిగి స్వాగతం. కటార్ శ్రీనివాసరావు గారు, నిన్న మనం చూసాం మోదీ ఈ నెల 6న ఏపీకి రావాల్సి ఉంది, కానీ రాలేకపోయారు కొన్ని అనివార్య కారణాల వల్ల అంటున్నారు. అట్లాగే ఏపీ ప్రభుత్వం అట్లాగే ప్రజలు కూడా అంటున్నారు ఇక్కడికి వస్తే మేము నిలదీస్తామని చెప్పేసి ఇక్కడికి రాలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న వీడియో కాన్ఫరెన్స్లో ఇక్కడ ఏపీకి సంబంధించి కార్యకర్తలను ఉద్దేశించి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా చాలా విమర్శలు కూడా చేశారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎట్లా చూడాలి? బాబును నిలదీయండి అని చెప్తున్నారు. ఏపీకి ఎన్నో చేశాం మేము, 1000 కోట్ల అమౌంట్ కూడా ఇచ్చాం మేము, కానీ మాకు యూసీ ఇవ్వలేదు ఏదైతే వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి అని చెప్పి మోదీ చెప్తున్నారు. ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి, అట్లాగే యూనివర్సిటీలు కూడా వచ్చాయి, మేము చాలా చేశాము ఏపీకి, కానీ వాళ్ళు ఏం దాన్ని డెవలప్ చేసుకోలేకపోయారని కూడా మాట్లాడారు. ఎట్లా చూడొచ్చు? 2 విషయాలండి ఆయన మాట్లాడి. మీరు కోట్ చేసిన 2 తీసుకుందాం. ఉత్తరాంధ్రకి రాయలసీమకి సంబంధించి వెనుకబడ్డ జిల్లాలకి ఆ రోజు విభజన చట్టంలో ఉన్నది, కొన్ని వందల సార్లు మనం మాట్లాడాం. విభజన చట్టంలో ఉన్నది బుందేల్ఖండ్ కేబీకే తరహాలో ప్యాకేజ్ అని చెప్పి, అది చట్టంలో భాగంగా ఉంది. దాన్ని తలసరి అక్కడ ఆ ఉత్తరాంధ్ర రాయలసీమలో కలిపి జనాభా ఎంత ఉంటారో దాని ప్రకారం తలసరి ఇంతని ఉంటుంది. అది సుమారుగా అంచనా 25,000 కోట్ల రూపాయల దాకా రావాల్సిందని. అయితే వీళ్ళు ఏం చేశారు, అసలు అంశం ఎక్కడ ప్రస్తావన రాకుండా దేశంలో మొత్తంగా వెనకబడ్డ జిల్లాలకి జిల్లాకి సంవత్సరానికి 50 కోట్లు ఇస్తారు. సో ఆ మొత్తం ఇవి 7 జిల్లాలు కాబట్టి ఉత్తరాంధ్ర రాయలసీమ కలిపి 7 జిల్లాలకి సంవత్సరానికి 350 కోట్లు, అలా ఒక 3 సంవత్సరాలు వాళ్ళు పంపడం జరిగింది. 4వ సంవత్సరం మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. వాటికి ఒకవేళ అంటే ఎక్కడ 25,000 కోట్లు ఎక్కడ 1000 కోట్లు అన్నది ఒక అంశం. ఒకవేళ 1000 కోట్లకి రాష్ట్ర ప్రభుత్వం అయితే మేము యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇచ్చామని చెప్తా ఉంది. ఒకవేళ ఇవ్వలేదు అనుకుందాం, కాసేపు ఇవ్వకపోతే అది ప్రధాని బహిరంగంగా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడే అంశం కాదండి. అది అధికారులు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులతో వాళ్ళని నిలదీసి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి. వాడారా లేదా డబ్బు, వాడితే దేనికి వాడారు, ఆ వివరాలు ఇవ్వండి అని చెప్పి అధికారుల స్థాయిలో తేలాల్సిన అంశాన్ని దాన్ని రాజకీయ అంశంగా మాట్లాడటం నిజంగా దురదృష్టకరం. అందులో ప్రధాని స్వయంగా కోట్ చేయటం, సర్టిఫికెట్లు కొన్ని సందర్భాల్లో లేట్ అవుతుంది, డబ్బులు అయితే ఎవరు ప్రత్యక్షం తీసుకొని అంటే డైవర్ట్ కావచ్చు, నేను డైవర్ట్ అయితే కూడా తప్పేనే కాదంట్లా, కానీ డబ్బులు అకౌంట్లోంచి తీసి డ్రా చేసి ఎవరు జోబులు వేసుకోరు కదా అధికారులు నాయకులు. అది స్పష్టంగా చెప్పాలి కదా. అది ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతుంది, ఆ ఖర్చులో మిస్యూజ్ అవ్వచ్చు, కమిషన్లు తినొచ్చు, వాటికి నేను కాదంట్లా. కానీ డబ్బు ఖర్చు అయిన సర్టిఫికేట్ ఇదిగో దీనికి వాడామని చెప్పి ఇవ్వకపోతే అధికారులతో మాట్లాడాలి తప్ప అది ఎవరు మంత్రుల్లో ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి తీసుకునే కాదండి. కాబట్టి ఆ విషయంలో అసలు ఇవ్వాల్సిన 25 కోట్ల గురించి బుందేల్ఖండ్ కేబీకే తరహా చట్టంలో ఉన్నదాని గురించి మాట్లాడకుండా ఇచ్చిన 1000 కోట్ల గురించి మాట్లాడటం, దానికి కూడా సర్టిఫికేట్ రాలేదంటే అది కూడా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే. సర్టిఫికెట్లు రాకపోతే అధికారులు ఇక్కడ పనిచేయకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకునేది. ఎందుకంటే వాళ్ళంతా సెంట్రల్ యూపీఎస్సీ రిక్రూటెడ్ అండి, ఐఏఎస్ ఆఫీసర్లంతా యూపీఎస్సీ రిక్రూటెడ్, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి వాళ్ళంతా కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా అధికారం ఉంటుంది. సో అది పక్క పెట్ట. ఇక రెండవది ఆయన చెప్పినటువంటి విద్యా సంస్థలు చాలా పరిమితమైనటువంటి ఖర్చుతో కూడుకున్న పని. భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, దానికి నిధులు కేటాయిస్తే వెంటనే ఆగమేఘాల మీద బిల్డింగ్లు కట్టచ్చు. ఇప్పుడు 5 ఏళ్ళు అవుతా ఉంది. భూమి అలొకేషన్ అయితే అయిపోయింది, వాళ్ళు ఇచ్చిన యూనివర్సిటీలు పెట్టారంటే ల్యాండ్ అలొకేషన్ చేశారు కదా, కానీ ఈ రోజు దాకా వాటికి బిల్డింగ్లు కట్టల. చాలా చోట్ల అద్దె భవనాల్లో నడుస్తూ ఉన్నాయి. చట్టంలో భాగంగా ఇచ్చింది, మీరు చేసినేం కాదు చట్టం, ఆ రోజు కాంగ్రెస్ చేసినటువంటి చట్టం. అది కాంగ్రెస్ విభజనలో భాగంగా అందరితో సంప్రదించి అప్రతిష్ట మూట కట్టుకొని లేదు వాళ్ళు రాష్ట్రంలో నష్టపోయి వాళ్ళు చట్టం చేశారు. ఆ చట్టంలో భాగంగా ఉన్నట్లు అమలు చేయాల్సింది ఎవరైనా, కానీ నిధులు ఇవ్వాలి. ఇప్పటిదాకా నిధులు ఇవ్వని కారణంగా చాలా చోట్ల బిల్డింగ్లే పూర్తిగా అనేటువంటి పరిస్థితి. మరి ఇంకా వేరే ఏమైనా చేస్తుంటే పెద్దవి, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పన్ను రాయితీలు ఇవ్వలేదు, ఇంకా ఇవన్నీ చేయకుండా మరి ఏం చేసాము, విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, మరి ఏం చేశారని చెప్పి ఇప్పుడు మనకు తెలుసండి. రాజకీయాల్లో ఆయన రాకపోవడం ఒకటి, ప్రజలు అడ్డుకుంటారు అని చెప్పి మాట్లాడటం కరెక్ట్ అని అనుకోను, కానీ ప్రధాని రావాలి. ఆయన సభకి జనం వెళ్తారా లేదా, జనం ఆయన చెప్పింది ముందు ఆయన జనం వెళ్ళకపోయినా ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడింది ఒక బేరీజ్ వేసుకునే అవకాశం రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు, ప్రధాని ఏం చెప్తా ఉన్నారు, నిజంగా ఆయన ఇచ్చిన ఈయన ఏమైనా దాచిపెట్టారా, ఆ అంశం ప్రజల ముందు స్పష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడు కాబట్టి రేపైనా బహుశా నేను అనుకుంటే ఫిబ్రవరిలో ఇప్పుడు మళ్ళీ వస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. 6వ తారీఖు మళ్ళీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ మోడీ గారు నిజంగా రాష్ట్రానికి ఏమైనా చేస్తుంటే ఆయన బహిరంగంగా దాన్ని ఇదిగో ఈ రకంగా మేము చేసాం ఇవన్నీ అని చెప్పాలి. ఇప్పుడు చెప్పిన వాటిలో మనం మాట్లాడుకున్నాం. ఇన్స్టిట్యూట్స్ ఇవ్వటం చట్టంలో భాగంగా ఇచ్చిందే, వాటికి కూడా నిధులు విడుదల చేయని కారణంగా బిల్డింగుల్లో ఉంటున్నాయి. ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్స్ అపార్ట్మెంట్లను గోడౌన్లలో పెట్టుకుంటే వాటికి ఆ స్థాయి రాదండి. మనం చూస్తున్నాం బాంబే 18 లేదా ముంబై 18 చూస్తే 1000 ఎకరాల భూముల్లో పర్మనెంట్ బిల్డింగులు, ఆ వాతావరణం అక్కడ వచ్చేటువంటి ఇదే వేరే. అసలు
ఆ ఫీలే వేరు. అలాంటి సంస్థలు, ఎయిమ్స్ లాంటి సంస్థలు, ఐఐటీస్ లాంటివో లేదా పెద్ద పెద్ద ఐఎస్బీలు ఇలాంటివి ఉండే దగ్గర భూమి లేకుండా, బిల్డింగులు లేకుండా, బిల్డింగులు కట్టకుండా, ఆ వాతావరణం క్రియేట్ చేయకుండా అక్కడి నుంచి వాటికి ఏదో ప్రతిష్టాత్మక సంస్థలుగా దేశవ్యాప్తంగా చూస్తారంటే చూడరు, వాటిని చిన్న చూపే చూస్తారు. ఇప్పుడు కూడా మీకు దేశంలో 30-40 ఐఐటీలు ఉన్నాయి. ఎందుకు 5-6 ఐఐటీల గురించే మాట్లాడుకుంటారు? అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారణంగా, అక్కడ ఉన్నటువంటి వస్తువుల కారణంగా, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కారణంగా. అవన్నీ రావాలంటే మీరు మీ ముందు ఆ డబ్బులు పెట్టకుండా అయితే రావు. వాటికి డబ్బులు నామినల్గా పెట్టారు అన్నది ఇప్పటిదాకా వాస్తవం. కాబట్టి ఇంకా ఆయన మరి దేని గురించి మాట్లాడుతున్నారో సరే, ముఖ్యమంత్రి గారు నిలదీందంటే ఖచ్చితంగా ప్రజలు ముఖ్యమంత్రి గారు చేసిన తప్పులకు ముఖ్యమంత్రి గారిని నిలదీస్తారు, ప్రధాని గారు చేసిన వాడికి ప్రధాని గారిని నిలదీస్తారు. దానిలో రాజకీయాలు, ఇక మిగతా జోస్యాలు, రేపు వాళ్ళు ఓడిపోతారు వీళ్ళు ఓడిపోతారు, అవన్నీ రాజకీయ జోస్యం. దాని అవి ప్రజలు మ్యాండేట్, ప్రజలు ఏ రకంగా తీసుకుంటున్నారు ఇప్పటిదాకా జరిగిందని. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చేసిన దానిలో జరిగిన అవినీతి లేదా ఇంకోటి ఉంటే దాన్ని ఆ రకంగానే తీసుకుంటారు. కేంద్రం నుంచి రావాల్సిన దానిలో లోపాలుంటే కేంద్రంకి ఇవాళ చూసాం తెలంగాణలో ఏంటి తీర్పు ఇచ్చారు. రేపు ఏపీలో కూడా అదే తీర్పు రిపీట్ అవుద్ది. అంతకన్నా పెద్ద మార్పే ఉండదు. వాస్తవంగా కూడా బీజేపీకి ఇక్కడ సంస్థాగతంగా కానీ లేదు బలమైన పార్టీ కాదు, ఏదో ఒక పార్టీ అండతో ఉంటే తప్పితే 4 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. అలాంటిది ఈసారి పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన తర్వాత, అన్ని పార్టీలు దుమ్మెత్తిపోస్తున్న తర్వాత, ఏమీ జరగలేదని బలంగా చెప్తున్న తర్వాత, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారని అన్ని పార్టీలు మాట్లాడుతున్న తర్వాత, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఈ ట్రిప్కి అయితే మాత్రం చాలా గడ్డు కాలం అని మనం భావించాలి. రైట్, మీతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు సార్. ప్రణీత్ పార్వతీపురం నుంచి. ప్రణీత్ గారు సార్ నమస్తే అండి. సీనియర్ అనలిస్ట్ కటారి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్, ఇప్పుడు మోడీ గారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు రాష్ట్రానికి అన్ని ఇచ్చామని చెప్పేసి. ఇంకొకసారి మాటలతో మోసం చేస్తున్నారు సార్. ఇంత ముందు కూడా మేము మోసపోయాము, నమ్మించి మోసం చేయడంలో మోడీ గారు నెంబర్ 1 సార్ దేశంలోనే. అతను ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారో క్లియర్ గా పరిశీలిస్తారు. ఎందుకంటే వ్యవస్థలు దుర్వినియోగం చేశారు. ఉదాహరణకి ఇప్పుడు ప్రణాళిక సంఘానికి కాదనేసి నీతి ఆయోగ్ తీసుకొచ్చారు. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ పన్గారిని నియమించారు, కానీ అతను మోడీతో పడక ఫస్ట్ బయటకు వెళ్ళిపోయారు. అలాంటివి ఎన్నో చేశారు సార్ మోడీ గారు. రాష్ట్రానికి ఇచ్చింది అయితే ఏమీ లేదు సార్. అసలు ఏం చెప్పలేరు. రైల్వే జోన్ చెప్పలేరు, ప్రత్యేక హోదా చెప్పలేరు. ప్రత్యేక హోదాకి ఈక్వల్ గా ప్యాకేజ్ ఇస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు దానికి ఒప్పుకున్నారు. పేరు తప్పితే మిగతా ప్యాకేజ్ అంతా ఇస్తామని చెప్పారు. అది ఏమీ ఇవ్వలేదు సార్. వచ్చిన నిధులు కూడా వెనక్కి లాగేసుకుంటారు. చాలా అన్యాయం చేస్తున్నారు సార్ రాష్ట్రానికి. అప్పుడు ఏమీ లేదు, ప్రజలు అంతా గమనిస్తున్నారు. సరైన తీర్పు ఓడుతూనే మేము చెప్తాం సార్ అతనికి. రైట్, థ్యాంక్ యూ. ఇంకో కలర్ లైన్ లో ఉన్నారు సార్, విష్ణు మంగళగిరి నుంచి. విష్ణు గారు, హలో విష్ణు గారు. ఎస్, మాట్లాడండి. మోడీ గారు మాట్లాడడం మంచి పద్ధతి కాదండి, మంచి పద్ధతి కాదు. ఇలా ఘర్షణ చేద్దామని అనుకుంటున్నారు, ఉద్యోగం లేపుదాం అనుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ విష్ణు గారు. ఎస్, ఇంకో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు సార్, దానయ్య గారు జగ్గయ్యపేట నుంచి. దానయ్య గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి. కటార్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఎనలిస్ట్. శ్రీనివాసరావు గారు నమస్తే సార్. దానయ్య గారు నమస్తే, అడగండి సార్. ఇప్పుడు ఈ మనకి ఏమి ఇచ్చారు ఏమీ లేదనేది స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ మీద రిలీజ్ చేస్తున్నారు సార్. ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి నాయకులు జాతీయ రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఉన్నారు, రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు స్పష్టంగా ఇదిగో మేము ఇది ఇచ్చాము ఇట్లా ఇచ్చాము అని చెప్పేసి అని వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు లాగానే వైట్ పేపర్ మీద రిలీజ్ చేయొచ్చు కదా. అలాగనే రాజధానిలో అనేక రకాల రోడ్ల పనులు జరుగుతున్నాయి, భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ మనకి హైకోర్టు కూడా తాత్కాలిక హైకోర్టు అంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తా అక్కడ తిరుగుతుంటా సార్, చూశాను నేను. అక్కడ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా కళ్ళ ముందు మరొక రాజధాని, మరి ప్రపంచాన్ని తలవెళ్ళినటువంటి రాజధాని ఇక్కడ నిర్మాణం జరుగుతుందని అక్కడ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాకుండా చేయడానికి చేసే విధంగా దుష్ప్రచారం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని రూపాయి ఇవ్వకపోగా బయట నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు కూడా రాకుండా చేసేటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు సార్. ఇది కరెక్ట్ కాదు. మీలాంటి పెద్దలు ఇలాంటి విషయాలు మీరు నిర్మోహమాటంగా ఇప్పుడు చెప్పారు. మీరు చెప్పిన దాంట్లో తప్పు లేదు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే మీలాంటి మేధావులు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ గా ఉండాలనేది మా అభిప్రాయం సార్. రైట్, థ్యాంక్ యూ దానయ్య గారు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సార్, వీటి గురించి విశ్లేషణ మీరు ఒక చిన్న విరామం తర్వాత ఇవ్వండి. చూస్తూనే ఉండండి ఏబిఎన్.
చర్చకు తిరిగి స్వాగతం. శ్రీనివాసరావు గారు, ఇందాక కాలర్స్ కూడా అదే అడుగుతున్నారు. సో మోదీ ఏం చేశారు ఏపీకి అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇవాళ ఏదో చంద్రబాబు గారు మాట్లాడటం కదండి. ఇది ఈ గత 4 ఏళ్ల నుంచి రాష్ట్రంలో అన్ని పార్టీలు, వామపక్షాల దగ్గర నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ కావచ్చు, వైకాపా కావచ్చు, వాస్తవంగా అందరికంటే ఆలస్యంగా కేంద్రం ఏమీ చేయలేదని చెప్తుంది తెలుగుదేశం. మిగతా అందరూ 4 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నారు. ఈ ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెడితే విభజన హామీలు ఏవి అమలు కావట్లేదు. 4 ఏళ్ల నుంచి చెప్పారు కానీ ఇప్పుడు కాముగా ఉన్నారంటున్నారు టీడీపీ. అదే ఇప్పుడు ముందు వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు, వాళ్ళు ఏం మాట్లాడలేదు. నేను ఒక పర్టికులర్ పార్టీ గురించి మాట్లాడట్లా. సరే, రేపు పొద్దున ఇక్కడ డ్రామాలు ఆడితే దానికి వైకాపా తీసుకున్నారు. ఢిల్లీ పోయి ఏదో నిన్న ధర్నా చేసి వచ్చారు ప్రత్యేక హోదా మీద. రాష్ట్ర కేంద్రం మాట తప్పిందని చెప్పి నేను అదేంటి అసలు నేను ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. గతంలో ప్రతిపక్ష పార్టీలు అన్నీ చెప్పినా, ఇవాళ తెలుగుదేశం చెప్పినా ఒకటే మాట ఏం చెప్తా ఉన్నారంటే కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది పెద్ద ఎత్తున. పవన్ కళ్యాణ్ గారు వేసిన కమిటీ అదే చెప్పింది. దానిలో పెద్దలు జయప్రకాష్ గారు చాలామంది ఉన్నారు, మేధావులంతా అనేక కమిటీల నివేదికలు అవే చెప్తా ఉన్నాయి. పూర్తిగా దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వివిధ పథకాల రూపంలో రావాల్సినవి, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల రూపంలో రావాల్సినవి రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చే 50 కోట్లు వెనకబడ్డ జిల్లాలకు ఇచ్చి, దేశంలో ఇళ్ళు ఇచ్చితే 4 ఇళ్ళు ఎక్కువ ఇచ్చి, లేదా 4 ఇన్స్టిట్యూట్స్ వెంటనే 1000 కోట్లు ఖర్చు కాదు కాబట్టి కాంపౌండ్ వాళ్ళు ఉన్న అది బిల్డింగ్ ఉన్న నడిచిపోతాయి కాబట్టి ఇచ్చి, ఈ రకంగా చేసుకుంటూ వచ్చిన మాట వాస్తవం. అయితే ఇది మనం ఇందాక ఎవరో చెప్తున్నారు కాలరు, మోడీ గారు మోసం చేశారు అని. మోసం చేస్తారన్న సంగతి అసలు మనకి తెలియకపోవడం ఆశ్చర్యం. ఇందులో మోసం ఏం కాదండి. ఇది వాళ్ళకి రాష్ట్రంలో స్టేక్స్ లేవు. వాళ్ళు 1,00,000 కోట్లు ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్కి బీజేపీ రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాదు కదా, మనకు తెలిసిన విషయం కదా. అయితే తెలుగుదేశం రావాలి, లేదంటే ఇతర పక్షాలు వైకాపాను, కాంగ్రెస్, ఇంకో పార్టీలు, వామపక్షాలు, జనసేన ఎవరో రావాలి. ఆ బేస్ లేనటువంటి పార్టీ ఉత్తరాదిలో బోల్డెన్ని రాష్ట్రాల్లో బోల్డెంత డిమాండ్ ఉన్నటువంటి పార్టీ ఇక్కడ పెద్ద ఎత్తున నిధులు పెడతారు, ఈ రాష్ట్రానికి భారీగా చేస్తారని మనం ఆశించడమే తప్పు. ఆశించి మనం నమ్మామని చెప్పడం తప్పు. ఇది నమ్మకం క్వశ్చన్ కాదండి. మనకు బాగా అర్థం కావాల్సింది డే 1 నుంచి, ఫస్ట్ ఇయర్ నుంచి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి దాదాపు 10 ఏళ్ల అనుభవం ఉంది. ఏం జరుగుతుంది అధికారంలో ఉన్నప్పుడు, ఎలా మనకి ఫండ్స్ వాళ్ళు ఇవ్వాలంటే ఏ మోడల్లో వస్తాయి అన్న సంగతి తెలియదు కాదు కదా. అరే ఫస్ట్ ఇయర్ పోలవరంకి 100 కోట్లు పెట్టారు. ఆ రోజు 16,000 కోట్లు దాని బడ్జెట్ ఎస్టిమేషన్. అంటే 160 ఏళ్ళకి పూర్తవుతుంది ఆ ప్రాజెక్టు. ఫస్ట్ ఇయర్ రెవెన్యూ లోటు డబ్బులు ఆ లెక్కలు వేరు, ఈ లెక్కలు వేరు, 3,000 కోట్ల 2,000 కోట్ల డబ్బులు ఉన్న పరిస్థితి. హుద్హుద్ తుఫాన్ వచ్చి కొట్టుకుపోతే విశాఖపట్నం అతలాకుతలం అయిపోతే 1000 కోట్లు తక్షణ సహాయం అని చెప్పి ప్రకటించి ఫస్ట్ ఇయర్ జరిగింది. అది హుద్హుద్ తుఫాన్ ఫస్ట్ ఇయర్ వచ్చింది, 2014 తర్వాత 15 లోపు వచ్చింది. ఈ రోజు కూడా 650 కోట్ల మించి ఇవ్వని పరిస్థితి. కాబట్టి డే 1 నుంచి వాళ్ళు ఏమీ చేయట్లేదన్నది మనకు అర్థమవుతున్నది. సరే, మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు 4 ఏళ్ళు ఆగారా, దాన్ని ఆయన ఆలోచన ఏముందో మనకు తెలియదు. కానీ వాళ్ళు ఏమీ చేయట్లేదన్నది మాత్రం సుస్పష్టం. డే 1 నుంచి, మొదటి సంవత్సరం నుంచి మనకు అర్థమవుతా ఉంది. అంటే ఆ దిశగా నేను అనేది, సపోజ్ ఒక 25,000 కోట్లు ఉత్తరాంధ్ర రాయలసీమ వెనకబడ్డ జిల్లాలకు ఇవ్వాలనుకోండి. ఫస్ట్ ఇయర్ ఒక 5,000 కోట్లు ఇస్తే ఓకే, వీళ్ళు ఇచ్చే డైరెక్షన్లో ఉన్నారు. లేదు 2,000 కోట్లు ఇచ్చారనుకోండి, ఓకే ఫస్ట్ ఇయర్ కదా, వెంటనే ఆయన అన్ని కూర్చుకోవాలి కదా అనుకోవచ్చు. అసలు ఆ ఊసే లేదు కదా. ఉత్తరాంధ్ర రాయలసీమకి బుందేల్ఖండ్ కేపీకే తరహా ప్యాకేజీ ఊసే లేదు ఎక్కడ, అసలు దాని గురించి చర్చే లేదు. పార్టీలు మిగతా ప్రతిపక్షాలంతా కూడా ఏంటంటే కొంచెం సెంటిమెంటల్ ఇష్యూగా తయారైంది కాబట్టి ప్రత్యేక హోదా మీద గట్టిగా మాట్లాడారు తప్పితే, ఈ చట్టంలో ఉన్న వాటి గురించి పెద్దగా మిగతా వాళ్ళు కూడా బోల్డెన్ అంశాలు ఉన్నాయి కాబట్టి దాదాపు 17-18 అంశాలు కీలకమైన ఉన్నాయి. వాటిల్లో బాగా క్యాచీగా ఉన్నది ఏంటంటే ప్రత్యేక హోదా అంశం. సో ఒక రకం అది ఖచ్చితంగా అవసరం, దాని గురించి కాదు. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తే, ఇండస్ట్రీస్ వస్తే, మీరు ఎన్ని మౌలిక వస్తువులు కల్పించినా పరిశ్రమలకి వాళ్ళకి ఆ పన్ను రాయితీలు ఉంటేనే వస్తాయి. కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఆ కారణంగా ఏమైందంటే మిగతా అంశాలు అటు ఎలాగ అధికార పక్షం అడగలేదు, ప్రతిపక్షాలు కూడా అన్ని డిమాండ్ చేస్తే ప్రజలకి బలంగా వెళ్తుందో లేదన్న లెక్కలు ఇదొక్కటే మాట్లాడటం జరిగింది ఎక్కువ భాగం. ఆ కారణంగా ఇవి నిర్లక్ష్యానికి కూడా గురైనాయి ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఈ విషయంలో అది ప్రజలు చెప్పినా, పార్టీలు చెప్పినా, మీడియా చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఏకాభిప్రాయంతో అందరూ చెప్తుంది ఈ రాష్ట్రానికి 5 ఏళ్లలో జరగాల్సింది కేంద్రం నుంచి. ఎందుకంటే విభజన ఆ రాష్ట్ర ప్రజల సమ్మతి లేకుండా, ఆ రాష్ట్ర ప్రజలకి 100కి 100 పాళ్ళు ఇష్టం లేకుండా జరిగినటువంటి పరిస్థితి. ఆ జరుగుతున్న క్రమంలో అలాగా సెంటిమెంటల్ ఇష్యూ ఒకటే కాదండి, నిజంగా గత 60-56 ఏళ్ళు జరిగింది ఏంటంటే మొత్తం అభివృద్ధి హైదరాబాద్ కేంద్రంగా జరిగింది. ఇటు తెలంగాణ జిల్లాల్లో, ఇంటీరియర్ జిల్లాలో జరగలేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాల్లో జరగలేదు. వాటంతటా అవి ఇప్పుడు విజయవాడ లాంటివి వ్యాపార కేంద్రాలకు ఎప్పటి నుంచో, విశాఖపట్నం ఎప్పటి నుంచో నౌకా కేంద్రంగా స్టీల్ ప్లాంట్ ఉండి 70 ఆ డెవలప్మెంట్ తప్పితే రాష్ట్ర ప్రభుత్వంగా దృష్టి పెట్టి చేసినవి అక్కడ ఎక్కడ లేవు. ఏ పార్టీలో ఉన్నది, కాంగ్రెస్ ఉన్న, తెలుగుదేశం ఉంది.
ఆ కారణంగా ఉన్న అభివృద్ధి అంతా ఎవరు చేసినా కూడా, అది రాజశేఖర రెడ్డి గారు చేసినా, చంద్రబాబు గారు చేసినా, లేదా ఇంకొక నాయకులు ఎవరైనా చేసినా కూడా హైదరాబాదే బేస్గా డెవలప్ అయ్యేది. అందుకే మీ రెవెన్యూ కూడా తెలంగాణ ఇమీడియట్గా సర్ప్లస్లో ఎందుకుంది? వెనకబడ్డామని చెప్పుకున్న తెలంగాణ సర్ప్లస్లో ఎందుకు ఉందంటే హైదరాబాద్ కారణంగా. అక్కడ అలాంటి అభివృద్ధి, సెంట్రలైజ్డ్ అభివృద్ధి లేదు, డీసెంట్రలైజ్డ్గా కూడా అభివృద్ధి లేదు. ఎక్కడ పరిశ్రమలు కానీ మరో ఇన్ని కారణాల రీత్యా ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది స్పష్టంగా విభజన కారణంగా అని చెప్పి చట్టంలో ఇవన్నీ పొందుపరిచారు. 7 జిల్లాలు వెనకబడ్డాయి, 13 జిల్లాలు, 7 జిల్లాలు పూర్తిగా వెనకబడ్డ జిల్లాలు. మిగతా జిల్లాలు 1-2 జిల్లాలు తప్ప వ్యవసాయం కూడా పెద్దగా బాగా లాభసాటిగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటి కారణంగా ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి గొప్ప ఇదేంటంటే పోర్టు తీరం, సముద్ర తీరం దాదాపు ఒక 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. కాబట్టి నౌకా పోర్ట్లు ఎక్కడెక్కడ రావాలి, లేకపోతే స్టీల్ ఫ్యాక్టరీలు ఎక్కడ రావాలి, ఐరన్ ఓర్ ఉన్న దగ్గర పోర్ట్ల గురించి దుగ్గరాజపట్నం పోర్టు ఇవన్నీ చెప్పారు. కానీ ఏది కూడా వాస్తవ రూపంలోకి రాలేదు ఈ 5 ఏళ్లలో. ప్రతిదానికి వంకలు చెప్పటం. ఈ కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏంది అంటే వాళ్ళు రిపోర్ట్లు సరిగ్గా ఇవ్వలేదు, ఐరన్ ఓర్ గురించి. మీరు అన్నట్టుగా నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో పురంధేశ్వరి, బీజేపీ నేత పురంధేశ్వరి దుగ్గరాజపట్నం పోర్టు గురించి మాట్లాడితే కూడా అక్కడ మాట దాటవేసి వేరే విషయం కూడా మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. నేనంటుంది అదేనండి. ఇప్పుడు పోర్టుకి ఒక చోట కాదు ఇంకో చోట, అసలు ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదండి. విభజన చేసింది కేంద్ర ప్రభుత్వం. అక్కడ ఎవరున్నా సరే వాళ్ళు చేశారు. సార్ మీతో మాట్లాడడానికి చాలా సేపటి నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు సార్. నూరుల్లా గారు కృష్ణా జిల్లా నుంచి. నూరుల్లా గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి, మాట్లాడండి సార్. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీ గవర్నమెంట్ ఎక్కడ నిధులు ఇవ్వదు. రెండో పాయింట్ సార్, ఇక్కడ ఆంధ్రాలో ఉన్న నాయకులే బీజేపీ గవర్నమెంట్ కి సపోర్ట్ ఇస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు కాకపోతే ఇంకో పార్టీ సపోర్ట్ ఉంది, నిధులు ఎలా ఇస్తారు? ఇంతవరకు విజయవాడ ఫ్లైఓవర్ కట్టలేదు సార్. ఇంకోళ్ళు విజయమాల్యా గురించి ఆయన పెట్టుబడిలో లాస్ వచ్చిందే కాబట్టి, అందుకే మన గవర్నమెంట్ సహకరించట్లేదు, బ్యాంకుల్లో అప్పులు చేశారండి. మనం ఒక రైతు పొజిషన్ పెట్టుబడి పెట్టినప్పుడు లాస్ వస్తుంది, మరి రైతు మొత్తం రుణమాఫీ చేస్తారా? చేయలేరు కదా. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఫెడరల్ ఫ్రంట్ గురించి నాకేం తెలియదు అంటున్నారు నరేంద్ర మోడీ. మరి అరుణ్ జైట్లీ గారికి తెలుసుగా. అంటే ఇదంతా చంద్రబాబు నాయుడు మీద దాడి చేసి చంద్రబాబు నాయుడిని తెలంగాణ, మళ్ళీ నరేంద్ర మోడీ గారు నిన్న ఒక మాట ఉన్నారు, తెలంగాణలో ఏం జరిగింది ఆంధ్రాలో కూడా అదే జరిగింది. తెలంగాణలో ఏం జరిగింది? రెండోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇక్కడ రెండోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవుతారు.